న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో యుద్ధం ముదురుతోందా? ఇరాన్పై భీకర దాడులకు ట్రంప్ సిద్ధమవుతున్నాడా అంటే అవునని మాట వినిపిస్తోంది. వార్ రూమ్లో ట్రంప్ హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇరాన్పై ట్రంప్ భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేలా కీలక నిర్ణయాలకు సిద్ధం కాబోతున్నాడు ట్రంప్. ఖర్గ్ ద్వీపం స్వాధీనం, అణుకేంద్రాలున్న పికాక్స్ పర్వతంపై దాడికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అబు ముసాహ్, గ్రేటర్ టన్స్, లెస్సర్ టన్స్ ఐలాండ్స్ స్వాధీనానికి రెడీ అవుతూ ఉన్నారు అమెరికా బలగాలు. ఇక నుంచి పగటిపూట భూతల దాడులకు సిద్ధం కావాలంటూ ట్రంప్ ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. భూతల దాడులతో అమెరికాకు కూడా భారీగా ప్రాణ నష్టం తప్పదనే అంచనాలున్నాయి. ట్రంప్ నిర్ణయంపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. యుద్ధం కారణంగా ఇప్పటికే చాలా దేశాల్లో ఇంధన సంక్షోభం నెలకొంది. అమెరికాతో శాంతి చర్చలు ఉండవంటూ ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ప్రకటనతో ఇంకోసారి యుద్ధ ప్రభావం ఇంకా చెప్పాలంటే యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్ వైపు కదులుతున్నాయి అమెరికా బలగాలు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ట్రంప్ భారీ యాక్షన్ ప్లాన్కు సిద్ధం కాబోతున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఖర్గ్ ద్వీపం సీజ్ చేయడం, పికాక్స్ పర్వతం మీద దాడి చేయడం, వీటిని టార్గెట్గా పెట్టుకున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఇటు అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిచ్యువేషన్ రూమ్లో ఉన్నత స్థాయి భేటీ నిర్వహిస్తున్నాడు. ఇరాన్పై ప్రెషర్ తీసుకొచ్చేలా కొన్ని కీలక నిర్ణయాలను పరిశీలించినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ ఎక్స్పోర్ట్స్ గురించి, ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలి. దాంతోపాటు వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి కీలకను భావిస్తున్న పికాక్స్ పర్వతంపై దాడి చేయడం గురించి ట్రంప్ ఈ భేటీలో తీవ్రమైన ఇన్డెప్త్ డిస్కషన్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, ఇరాన్ ఎకానమీ మీద అత్యంత భీకర దాడి చేయాలి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేయాలి అనేది ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి కీలకమైన నిర్ణయంగా తెలుస్తుంది. వాళ్ళ మీద భౌతిక దాడులు కాదు, వాళ్ళ మీద ఆర్థికంగా దాడి చేయాలి, వాళ్ళను ఆర్థికంగా కుదేలు చేసేయాలి, వాళ్ళను పూర్తిగా పాతాళంలోకి తొక్కేయాలి. ఇది ట్రంప్ ప్లాన్గా ప్రస్తుతం భేటీలో జరుగుతుంది. మరి ముఖ్యంగా వాళ్ళని ఇటు అటాకింగ్ అంటే ఫిజికల్గా అటాకింగ్ కాదు, వాళ్ళ ఎకానమీని కొలాప్స్ చేసి పడేయాలి. అప్పుడు వాళ్ళకు వచ్చే రిసోర్సెస్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా వాళ్ళు క్రంచ్ అవుతారు, ఆటోమేటిక్గా వాళ్ళకున్న పరిస్థితులు కుదేలైపోతాయి. దీంతో వాళ్ళే దారిలోకి వస్తారు, వాళ్ళే కుదేలైపోతారని చెప్పి ట్రంప్ ఒక డైరెక్షన్స్ ఇస్తున్నట్టుగా ప్రస్తుతం ఇంటర్నేషనల్ మీడియాలో తీవ్రమైన చక్కర్లు కొడుతోంది వార్త. దాన్ని కొట్టాలంటే వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ ఖర్గ్ ఐలాండ్. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు, వాళ్ళ ఎకానమీకి చాలా కీలకం ఖర్గ్ ఐలాండ్. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళకున్న ఆ చమురు ఉత్పత్తో లేకపోతే చమురు నిల్వలో ఇవన్నీ వీటన్నిటి గురించి కూడా ఇరాన్ ఎకానమీకి ఖర్గ్ ద్వీపం చాలా కీలకమైంది. దీనిని స్వాధీనం చేసుకుంటే ఇరాన్పై ఆర్థికంగా మరింత ఒత్తిడి తీసుకురావచ్చు అని చెప్పి అమెరికా ఎప్పటి నుంచో భావిస్తూ ఉంది. దీంతోపాటు హార్ముజ్ స్ట్రైట్కి దగ్గరలో ఇరాన్ ద్వీపాలు అబు ముసా ఉన్నాయి, అలాగే లెస్సర్ టన్ ఉంది, గ్రేటర్ టన్ ఉంది. వీటిని కూడా వీటిని లాగేసుకొని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి అమెరికా భావిస్తున్నట్టుగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే ఎందుకు వీటిని టార్గెట్ చేసుకుంటూ ఉన్నారు అనేది మనం కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నాం. ఏంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది కీలకంగా మారుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి మేము గార్డియన్ అని చెప్పి ఇరాన్, అమెరికా రెండు పోటీ పడుతూ ఉన్నాయి. ట్రంప్ ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా 20% మీరు మాకు ఇస్తే కనుక మేము సిద్ధమవుతాం, 20%, ఎందుకంటే మేము వాటిని అక్కడ సెక్యూర్ చేస్తున్నాం కాబట్టి 20% అట్టుగా వెళ్ళి ఆ రవాణాలు 20% మాకు మీరు ట్యాక్స్గా చెల్లించాలంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. బట్ బిఫోర్ దట్ ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. At 3 PM ET, US forces launched operations for a second wave of strikes today against Iran. The strikes are targeting Iranian military capabilities used to threaten vessels really transiting through the Strait of Hormuz, an international waterway vital to global commerce. The US military is holding Iran accountable at the commander-in-chief's direction అంటూ కూడా US సెంట్రల్ కమాండ్ చేసిన ట్వీట్ ఇది. నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 3 గంటల స్థానిక కాలమాన ప్రకారం అమెరికా బలగాలు సెకండ్ వేవ్ ఆఫ్ స్ట్రైక్స్ని ఈరోజు ఇరాన్ మీద చేశాయి. అంటే సెకండ్ వేవ్ అంటూ ఉంటారంటే రెండోసారి అని కాదు, మరోసారి వాళ్ళ మీద దాడులకు పాల్పడ్డారు.
అయితే ద స్ట్రైక్స్ ఆర్ టార్గెటింగ్ ఇరానియన్ మిలిటరీ క్యాపబిలిటీస్ యూజ్డ్ టు థ్రెటన్ వెషర్స్ ఫ్రీలీ ట్రాన్సిటింగ్ త్రూ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా వెళ్తున్న ఆ వెషర్స్, కమర్షియల్ వెషర్స్ అంటే ఇటు వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేసేందుకు ఇరాన్ మిలిటరీకి ఉన్న క్యాపబిలిటీస్ని మేము టార్గెట్ చేసాం, వాటిని స్ట్రైక్ చేసామని చెప్పి యుఎస్ సెంట్కామ్ చెప్తుంది. ఇంకా ఏముంటుంది, అండ్ ఇంటర్నేషనల్ వాటర్ వే వైటల్ టు గ్లోబల్ కామర్స్, ఇటు ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన జలమార్గం, అంతర్జాతీయ జలమార్గం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, దాని నుంచి వెళ్తున్న వాణిజ్య నౌకల్ని భయపెడుతున్నా లేకపోతే టార్గెట్ చేస్తున్న ఇరానియన్ మిలిటరీ క్యాపబిలిటీస్ని మేము లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామనేది యుఎస్ సెంట్కామ్ చెబుతా ఉంది. ద యుఎస్ మిలిటరీ ఈస్ హోల్డింగ్ ఇరాన్ అకౌంటబుల్ ఎట్ ద కమాండర్ ఇన్ చీఫ్స్ డైరెక్షన్. మా కమాండర్ ఇన్ చీఫ్స్ డైరెక్షన్లో ది యుఎస్ మిలిటరీ ఈస్ హోల్డింగ్ ఇరాన్ అకౌంటబుల్ ఎట్ ద కమాండర్ ఇన్ చీఫ్స్ డైరెక్షన్. అంటే కమాండర్ ఇన్ చీఫ్ డైరెక్షన్లో వెళ్తున్న ఇరాన్కి సంబంధించి వాళ్ళు అకౌంటబుల్ చేసేలాగా ద మిలిటరీ ఈస్ హోల్డింగ్ ఇరాన్ అకౌంటబుల్, ఇరాన్ బాధ్యత అంటే ఇరాన్ని అకౌంటబుల్ చేసేలాగా మేము అడుగులు వేస్తున్నామని అర్థం వచ్చేలా యుఎస్ సెంట్కామ్ చెప్పుకొచ్చింది. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఇరాన్ జరిపిన ఈ దాడుల వెనక కారణం ఏమై ఉంటుంది? అమెరికా జరిపిన ఈ దాడుల వెనక కారణం ఏమై ఉంటుంది? ఇరాన్ని ఎందుకు టార్గెట్ చేసుకుంటుంది ఇప్పుడు? ఎందుకంటే 20% సుంకాలు లేకపోతే టారిఫ్స్ అటుగా వెళ్ళే వాటి నుంచి మేము ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని రక్షిస్తున్న కారణంగా తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్ పైకి ఏకంగా గతంలో మాట్లాడుకున్నాం, అక్కడ గ్రౌండ్ ఆపరేషన్లోకి దిగాలంటే అది అనితర సాధ్యం, ఇరాన్లోకి అడుగు పెట్టడం అంటే అది సాధ్యం కాదు. మీరు ఒకవేళ వీడియో సెక్షన్లోకి వెళ్తే ఆర్టీవీ గతంలో వీడియోస్ చాలా చేసి ఉంది. ఎందుకు అంతటి కష్టసాధ్యం, ఎందుకు ఇరాన్ భూతల దాడులకు చేయడం అమెరికాకు అసాధ్యం? ఒకవేళ సాధ్యమై ఉంటే గతంలోనే చేస్తుండేది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో దాంతోపాటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం ఆ టైంలోని గ్రౌండ్ ఆపరేషన్లోకి దిగి గ్రౌండ్లోకి వెళ్ళి ఏకంగా కొట్టిపారేసేది. కానీ అప్పుడు ఎందుకు చేయలేకపోయింది అంటే గ్రౌండ్ ఆపరేషన్కి అనువైన ప్రదేశం కాదు ఇరాన్, వాళ్ళకి అదే కంచుకోటది. ఏకంగా చుట్టూతో పర్వతాలు ఉంటూ ఉంటాయి, ఒకవైపు ఎడారి ఉంటుంది, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినప్పుడు ఎడారి ప్రాంతం, రెండు వైపులా పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలు కూడా ఎత్తైన పర్వతాలు, అక్కడి నుంచి ఎక్కి అక్కడి నుంచి దిగే సందర్భంలోనే తెలిసిపోతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది. దాంతోపాటు ఇరాన్ ఇప్పటికీ గ్రౌండ్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యింది. వాళ్ళు ఇంటర్నల్గా ఫోర్సెస్ని సిద్ధం చేసుకున్నారు, జనాలని అక్కడ ప్రజల్ని కూడా ఫోర్సెస్లో భాగం చేశారు, బ్యాసెస్ అనే ఫోర్సెస్ సిద్ధం చేసుకున్నారు. ఇవన్నీ గతంలో మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ ఫోర్సెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫోర్సెస్ ఎలా పనిచేస్తాయి, గ్రౌండ్ ఆపరేషన్లోకి వెళ్తే ఇరాన్కి ఎదురయ్యే పరిస్థితి ఏంటి, ఇరాన్ నుంచి అమెరికాకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు ఏంటి. అయితే ఇప్పటికీ ఒకవేళ గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్ళాలనుకుంటే అమెరికాకు భారీగా ప్రాణ నష్టం తప్పదు. కొన్ని లక్షలాది మంది సైన్యాన్ని దించినా అమెరికాకు ప్రాణ నష్టం తప్పదు. బట్ ఇరాన్ చేతులు ఎత్తేస్తుందంటే యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడ సముద్రం నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే గగనతలం నుంచి వెళ్ళొచ్చు, ఆకాశ మార్గంలో వెళ్ళి ఆ పర్వతం మీద దిగచ్చు గాక. కానీ దిగిన తర్వాత పర్వతాల్లో దిగి మళ్ళీ గ్రౌండ్కి చేరుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. బట్ అప్పటికే అక్కడ మాట వేస్తున్న ఇరాన్ బలగాలు ఇటు అమెరికా మీద దాడి జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇరాన్ మీద గ్రౌండ్ ఆపరేషన్కు ట్రంప్ వెళ్ళడం అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇది వాళ్ళని భయపెట్టడంలో భాగం కావచ్చు. అట్ ద సేమ్ టైం శాంక్షన్స్ లాంటివి విధించి, ఇటు అంతర్జాతీయంగా శాంక్షన్స్ అవి విధించి ఇరాన్ ఆర్థిక ఆయుపట్టు అంటే ఆర్థికంగా వాళ్ళని కుదేలు చేసి వాళ్ళ ఆయుపట్టు మీద దెబ్బతీసే ప్రయత్నం చేస్తే బహుశా ఆ కోణంలో అమెరికా కాస్త సఫలం అవ్వచ్చేమో, అమెరికా అనుకున్నట్టుగా కాస్త సక్సెస్ అవ్వచ్చేమో. కానీ ఇరాన్కి స్వతహాగా మాత్రం వాళ్ళని దెబ్బతీసే సిచ్యువేషన్స్ అమెరికాకి అయితే ప్రస్తుతానికి లేవండంలో అతిశయోక్తి లేదు. మరి ట్రంప్ నెక్స్ట్ వ్యూహం ఏంటి? నిజంగా భీకర దాడులకు దిగేందుకు లక్షలాది మంది సైన్యాన్ని బలి చేసే అవకాశం ఉంటుందా? నిర్మోహమాటంగా ఒకవేళ భూతల దాడులకు దిగాలంటే ఈ కథనం మమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్. మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమెరికాకు సాధ్యమైన ఇరాన్లో కనుక గ్రౌండ్ ఆపరేషన్కి దిగితే ఇస్ ఇట్ పాసిబుల్? మీరు అనుకుంటున్నారా సాధ్యమని చెప్పి ఇరాన్ ఓడించడం, లేకపోతే ఇరాన్కి ప్రపంచ దేశాలు సహకరించే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.
కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. I'm Dheeraj, a doctor and a photographer. I'm in signing. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు